హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు థియేటర్ బాబు ఛానల్. ముందుగా వీడియోస్ చాలా లేట్ చేసినందుకు అందరికీ సారీ. కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి. త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మా ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రీవియస్ థియేటర్ వ్లాగ్స్ కొన్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి అబ్బా ప్లీజ్. అండ్ ఎంతగానో ఎదురు చూస్తున్న మేరాజ్ సినిమాస్ ఫైనల్లీ ఓపెన్ అయిపోయింది. ఈ మేరాజ్ థియేటర్స్ ఎక్కడుందో తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ కోసం లొకేషన్ అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. వైజాగ్ తొండపర్తి జంక్షన్లో భూపతి సెంట్రల్ మాల్ 5th ఫ్లోర్లో ఈ థియేటర్ ఓపెన్ అయింది. ఇందులో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి, సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సీటింగ్ కెపాసిటీ ఎంత, కంఫర్ట్ ఎలా అనిపించిందని ఇన్డెప్త్గా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మేరాజ్ సినిమాస్ 2012లో ఈ మల్టీప్లెక్స్ని ఢిల్లీ, పంజాబ్ అండ్ గుజరాత్లో స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఇండియా వైడ్గా 14 స్టేట్స్ అండ్ 36 సిటీస్లో అరౌండ్ 148 స్క్రీన్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మన ఆంధ్రాలో విజయవాడ అండ్ ప్రజెంట్ వైజాగ్లో రన్ చేస్తున్నారు. తెలంగాణలో, హైదరాబాద్లో చాలానే ఉన్నాయి. ఈ మల్టీప్లెక్స్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్తో పాటు మంచి ప్రీమియం ఫీల్ని అందించడమే గోల్గా పెట్టుకుని స్టార్ట్ చేసిన అన్ని చోట్ల టాప్ రేటింగ్తో సక్సెస్ఫుల్గా అన్ని సిటీస్లో రన్ చేస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ను మాకు వ్లాగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్. మన విషయానికి వస్తే ఇందులో టోటల్గా 4 స్క్రీన్స్ ఓపెన్ చేశారు. అందులో ఒక స్క్రీన్ అట్మో స్క్రీన్గా అప్డేట్ చేశారు. ఇండివిజువల్గా ఒక్కొక్క స్క్రీన్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇంప్రెషన్ మ్యాటర్స్ అంటారు. ఈ మల్టీప్లెక్స్లో థియేటర్స్ని ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో లాంజ్ ఏరియాని కూడా అంతే బాగా డిజైన్ చేసుకున్నారు. ఈ లాంజ్ ఏరియా చూసిన వెంటనే నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం ఈ లాంజ్ ఏరియాకి అంత మంచి అట్రాక్షన్ రావడానికి రీజన్ అయితే మాత్రం ఈ పెద్ద సైజులో ఉన్న చాండిలియర్ లైట్స్ మల్టీప్లెక్స్కి ఒక ప్రీమియం ఫీల్ తెచ్చింది. అండ్ వెయిటింగ్ ఏరియా కూడా పెద్దగానే ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చెఫ్స్ కార్నర్. ఓన్గా థియేటర్లోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అప్పటికప్పుడు మెనూలో ఉన్న ఫుడ్ని ప్రిపేర్ చేసి వేడిగా సర్వ్ చేస్తారు. ఇది మంచి ఇనిషియేటివ్ అనే చెప్పాలి. స్క్రీన్ 1. ఈ స్క్రీన్ యొక్క సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 157 సీటింగ్స్ ఉన్నాయి. టాప్ 2 అండ్ అన్నీ ఒకే టైప్లో సీట్స్. అన్ని థియేటర్స్లో కన్నా ఈ సీటింగ్స్ చాలా డిఫరెంట్ కలర్లో చూశాను. గోల్డెన్ లైట్ బ్రౌన్ కలర్ చాలా యూనిక్గా అనిపించింది. నేను ఇదే సేమ్ సీట్స్ 1 year బ్యాక్ చెన్నై పెరుంబాకంకి వెళ్ళినప్పుడు అక్కడ మేరాజ్ థియేటర్లో చూసా. ఇన్ఫ్యాక్ట్ ఈ కలర్ వల్ల థియేటర్కి అందం వచ్చింది. థియేటర్ సైడ్ వాల్స్, సీలింగ్ అంతా ప్లెయిన్గా ఉన్నా ఈ సీట్ కలర్తో థియేటర్కి ఒక అట్రాక్టివ్నెస్ తెచ్చింది. స్టెప్ బై స్టెప్ సీట్స్తో మొత్తం అలా చేశారు. లెగ్ స్పేస్ కూడా ఇనఫ్గా ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మెయిన్ కుషనింగ్ కానీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ పుష్ కానీ ఆల్ ఆర్ పర్ఫెక్ట్. ఫ్యామిలీస్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా థియేటర్ స్క్రీన్ కోసం మాట్లాడితే స్క్రీన్ సైజ్ ఎంత ఉందో తెలియదు కానీ థియేటర్కి ఎగ్జాక్ట్ సైజులో ఉంది. అంటే ఏ కార్నర్ నుంచి మూవీ చూసినా సైడ్ నుంచి చూసిన ఫీలింగ్ మనకు అంతలా కనిపించదు. ఇంకా స్క్రీన్ 2 విషయానికి వస్తే స్క్రీన్ 2 సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 162 సీటింగ్స్. ఇక్కడ ఉన్న అన్ని స్క్రీన్స్ మీద ఇది అండ్ స్క్రీన్ 4 పెద్ద స్క్రీన్స్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని స్క్రీన్స్ సేమ్ కలర్ సీట్స్ విత్ సేమ్ కంఫర్ట్. క్వశ్చనింగ్ కానీ, లెగ్ స్పేస్ కానీ సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది. అటు ఇటు సీట్స్ కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు అంతే. థియేటర్ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. నాకు అన్ని స్క్రీన్స్ మీద స్క్రీన్ 2 అండ్ స్క్రీన్ 4 ఒక స్క్రీన్ సైజ్ అనేది కొంచెం పెద్దగా అనిపించింది. ఇది కూడా థియేటర్కి సేమ్ యాజ్ ఫిట్ సైజ్లో ఉంది. సౌండ్ కోసం నేను నెక్స్ట్ స్క్రీన్లో చెప్తా. అండ్ ప్రొజెక్టర్ కోసం నేను లాస్ట్ ఫైనల్లో చెప్తా. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ స్క్రీన్ సైజ్ అండ్ స్క్రీన్ కంపెనీ అండ్ ఫర్ నాట్ షోయింగ్ ఎనీ ప్రొజెక్టర్ రూమ్స్. మల్టీప్లెక్సెస్లో ఇలాంటి మ్యాటర్స్ చాలా రిస్ట్రిక్ట్ చేసి ఉంచడం వల్ల మనకి ఎలాంటి డీటెయిల్స్ బయటికి రావు. బట్ ఐ ట్రైడ్ మై 11 బెస్ట్ షో. త్వరలో ఐనాక్స్ అండ్ మల్టీప్లెక్స్ ప్రొజెక్టర్ రూమ్స్ ఎలా ఉంటుంది అనేది ఒక కంప్లీట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. స్క్రీన్ 3 కోసం మాట్లాడుకునే ముందు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి ఎలా అనిపించింది కింద కమెంట్ చేయొచ్చు కదండి. స్క్రీన్ 3 అన్ని స్క్రీన్స్లో కన్నా ఈ స్క్రీన్ కొంచెం చిన్నది. ఈ స్క్రీన్ యొక్క సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 150 సీటింగ్స్. యాజ్ యూజువల్ ఈ స్క్రీన్లో కూడా సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. స్క్రీన్ కూడా ఫిట్ సైజులో ఉంది. అండ్ ఈ 3 స్క్రీన్స్లో ఒకటే నెంబర్స్లో స్పీకర్స్ యూజ్ చేస్తున్నారు. 4:4 రేషియో. రైట్ సైడ్ 4 స్పీకర్స్, లెఫ్ట్ సైడ్ 4 స్పీకర్స్ అండ్ బ్యాక్ సైడ్ 4 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ 3 స్క్రీన్స్ కలిపి 4:4 సబ్ ఊఫర్స్ యూజ్ చేస్తున్నారు. మిగిలిన 2 స్క్రీన్స్లో కూడా సేమ్ నెంబర్స్లో సరౌండ్ స్పీకర్స్ అండ్ సబ్ ఊఫర్స్ యూజ్ చేస్తున్నారు. కంపెనీ వచ్చేసి పల్స్ కంపెనీ. ఇదే కంపెనీలో రన్ అవుతున్న ప్రజెంట్ వరుణ్ ఐనాక్స్ సౌండ్ ఎలా ఉందో మనం ఆల్రెడీ చూసాం. సేమ్ యాజ్ ఈ థియేటర్లో కూడా సౌండ్ అదరగొట్టింది. వీడియో ఎండ్లో సౌండ్ వీడియోస్ అప్లోడ్ చేశా, విని మీరే చెప్పండి. అండ్ 3 స్క్రీన్స్ డాల్బీ 7.1తో రన్ అవుతుంది. ఫైనల్లీ స్క్రీన్ 4
ది స్క్రీన్ వాజ్ సో స్పెషల్ టు మీ. అన్ని స్క్రీన్స్లో కన్నా ఈ స్క్రీన్ డిఫరెంట్. ఈ స్క్రీన్ డాల్బీ అట్మాస్తో రన్ అవుతుంది. ఈ థియేటర్కి సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 160 సీటింగ్స్. రిమైనింగ్ అన్ని స్క్రీన్స్లో సీటింగ్స్ ఎలా ఉన్నాయో సేమ్ ఈ స్క్రీన్లో కూడా సీటింగ్స్ అలానే, నథింగ్ చేంజ్. సీటింగ్, కంఫర్ట్, లెగ్ స్పేస్ అన్నీ బాగున్నాయి. ఈ అన్ని స్క్రీన్స్లో మేజర్గా చెప్పుకోవాలంటే హెడ్ రెస్ట్. లెగ్ స్పేస్తో పాటు సీట్స్కి కూడా హెడ్ రెస్ట్ ఇవ్వడం అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న కొన్ని థియేటర్స్ ఇనిషియేట్ చేయడం చూస్తున్నా. ఈ స్టైల్లో హెడ్ రెస్ట్ ఉన్న సీట్స్ మంచి కంఫర్ట్ ఇస్తాయి. థియేటర్కి పడుకోవడానికి వస్తున్నావా అని మీరు నన్ను అనొచ్చు. 3 hours మూవీ కూర్చుని ప్రశాంతంగా చూడాలి కదా. అన్ని థియేటర్స్లో రిక్లైనర్స్ ఉండవు. ఇంకా ఈ స్క్రీన్లో కూడా సరౌండ్ స్పీకర్స్ అన్ని స్క్రీన్స్ లాగే సేమ్ లెఫ్ట్ సైడ్ 4 స్పీకర్స్, రైట్ సైడ్ 4 స్పీకర్స్ అండ్ బ్యాక్ సైడ్ 4 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ టాప్ అట్మాస్ స్పీకర్స్ వచ్చేసి 8 ఉన్నాయి. టోటల్గా ఈ స్క్రీన్లో సరౌండ్ అండ్ అట్మాస్ కలిపి 20 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఈ స్క్రీన్లో ఇంకో 2 సైడ్ సబ్వూఫర్స్ యాడ్ అవుతాయి. ఇంకో కొత్త విషయం ఏంటంటే ఈ మీరాజ్ థియేటర్లో ఈ ఒక్క స్క్రీనే కాదు, త్వరలో అన్ని స్క్రీన్స్ అట్మాస్ చేస్తారంట. లేజర్ ప్రొజెక్టర్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. ప్రొజెక్టర్ విషయానికి వస్తే అన్ని స్క్రీన్స్లో బార్కో 2K ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు. కొత్త ప్రొజెక్టర్ అవడం, స్క్రీన్ కూడా మంచి కంపెనీ యూజ్ చేయడం అనుకుంటా. రిజల్యూషన్ అదిరింది. అండ్ ఛానల్ పార్ట్నర్ వచ్చేసి క్యూబ్ ఛానల్ పార్ట్నర్. అండ్ ఇంతకుముందు మల్టీప్లెక్స్ ఐనాక్స్లో టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు ఏ స్క్రీన్ ఏంటో తెలియడం లేదని ట్రిక్ చెప్తా అన్నాను. రీల్ చేసి ఇన్స్టా అండ్ యూట్యూబ్ షార్ట్లో కూడా పెడతాను. మన ఇన్స్టా పేజ్ని కూడా ప్లీజ్ ఫాలో అవ్వండి. కొత్త అప్డేట్స్ అన్ని ఇన్స్టా స్టోరీలో పెడుతూ ఉంటా. సో ప్లీజ్ ఫాలో అయిపోండి. అదండి విషయం. మీరు ఆల్రెడీ మీరాజ్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మంచి ఎనర్జీ ఇవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.